తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాయపూడి రెవెన్యూలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలను ఐకానిక్ టవర్స్ను మినిస్టర్స్ నారాయణ, నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మొదలగువారు పరిశీలించారు. అనంతరం పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. 3500 చదరపు గజాల అడుగులతో ఒక్కొక్క ఫ్లాట్ విశాలంగా నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నారాయణ గారు రేయింబౌలు కష్టపడి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ టవర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇవి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే మిగతా 2 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి అమరావతి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని పూర్తిగా నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చాలా మనసులో ఒకలాంటి ఆనందం. అరే, మనం ఒక రాజధాని చేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నాం. ఇప్పుడు రాజధాని పూర్తి చేసుకుంటున్నాం ప్రజల యొక్క సహకారంతో అని ఆనందంగా ఉందండి. ఇది ఇంకా ప్రజలు మెచ్చే విధంగా ఈ రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన రాజధాని అమరావతిలో ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అందరితో కలిసి ఈరోజు యొక్క రాజధాని ప్రాంతంలో మరి పర్యటించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడే మనం చూసాం, అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతోటి అత్యంత సుందరంగా ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలు ఏ రకంగా రూపుదిద్దుకున్నాయో ఒక ఐకానిక్ మోడల్లో మేమే కాదు, ప్రత్యక్షంగా మీరు కూడా మాతో పాటు కూడా చూసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించి ఉన్నత ఉద్యోగులకి సంబంధించి అందరూ కూడా ఒక్కచోట ఉండేటువంటి విధంగా 16,000 మంది మరి ఈ యొక్క ఉన్నత ఉద్యోగులందరూ కూడా నివసించేటువంటి విధంగా మరి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ను కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్న విషయాన్ని మనం కూడా ప్రత్యక్షంగా ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ పర్టికులర్గా మనం చూస్తూ ఉంటే ఈవేళ ఈ రాజధానిలో ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సెక్రటేరియట్గా 204 మీటర్ల ఎత్తైనటువంటి సెక్రటేరియట్ ఈవేళ మన అమరావతిలో నిర్మాణం చేసుకోవడం కానీ, ఆ యొక్క సెక్రటేరియట్ కూడా చూస్తే దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా చూస్తే డయాగ్రిడ్ బిల్డింగ్, అంటే ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పిల్లర్స్ కానీ స్తంభాలు లేకుండా ఇంత సౌకర్యాలతోటి టెక్నాలజీతో, ఎందుకంటే ఎటువంటి భూకంపాలు వచ్చినా ఎటువంటి తుఫాన్లు వచ్చినా కూడా తట్టుకునేటువంటి టెక్నాలజీస్ తోటి ఈ రకంగా ప్రతి బిల్డింగు కూడా రూపుదిద్దుకోవడం. ఇప్పుడే మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ చూసాం, 12 టవర్లు. మరి ఈ రకంగా దగ్గర దగ్గర 276 ఫ్లాట్స్, పైగా అందులో మళ్ళీ ఆఫీసులతో కలిపి అదొక 8. అంటే ఈ రకంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కానీ, అదేవిధంగా ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి ఏదైతే 6 టవర్స్ 138 ఫ్లాట్లు కానీ, అంటే ఈ రకంగా ఏ బిల్డింగ్ చూసినా కూడా నిజంగా మనం సొంతంగా నిర్మాణం చేసుకున్నా కూడా ఇంత సౌకర్యాలతోటి ఇంత సంతోషంగా జీవించేటువంటి విధంగా ఉండలేమో అనిపిస్తుంది ఈ బిల్డింగ్స్ అవి చూస్తూ ఉంటే. ఎందుకంటే ప్రతి మహిళకు కూడా ఒక సొంతింటి అనేది ఒక కళ. ఆ సొంతింటి కళను ఈవేళ శాసనసభ్యులుగా లేకపోతే శాసన మండలి సభ్యులుగా మేము ఎంతవరకు నెరవేర్చుకుంటున్నామో తెలియదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
అదేవిధంగా గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అదేవిధంగా మంత్రుల భవనాల్లోకి మేమందరం వస్తే నిజంగా మా ఇంటిల్లపాది మా మహిళలతో సహా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఈ యొక్క బిల్డింగ్స్ ఉండడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందం కలిగిందని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి రాజధాని ప్రాంతంలో హరికృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండ వారి ఆధ్వర్యంలో గురువారం వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి జగన్నాథ రథయాత్ర జరిగింది. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. జగన్నాథ రథయాత్ర యొక్క విశిష్టతను తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ఇంకా గోకుల క్షేత్రం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండల వాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి, అదే మరి హరే కృష్ణ గోకుల క్షేత్ర అధ్యక్షులు వంశీధర్ దాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి చొరవకి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మనందరం కూడా పూరి రథయాత్ర తలుచుకుంటేనే మనసు పొంగుతుంది. రథయాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మనం ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, రాబోయే రోజుల్లో జగన్నాథుడు వచ్చారు, లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అమరావతికి తిరుగు లేదు, తిరుగుండదని మరొకసారి